సొంత ఇల్లు అనేది చాలా మంది కళ అండి. ఎన్నో లక్షలు పెట్టి సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా దాని లోపల ఇంటీరియర్ అనేది మెయిన్ అన్నమాట. మన హాల్ ఇలా డిజైన్ చేసుకోవాలి, కిచెన్ ఇలా డిజైన్ చేసుకోవాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి. సో ఇల్లు కొన్న తర్వాత ఇవన్నీ మెయిన్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను ఈ రోజు అనుకుంటున్నారు కదా. మనం వచ్చేసాము ఈ రోజు 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన హౌస్. మనం ఏదైతే డిజైన్ కావాలనుకుంటామో, ఏ ప్లేస్ లో ఏది కావాలనుకుంటామో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వీళ్ళైతే డిజైన్ చేసి చూపిస్తారండి. సో అలాంటి హౌస్ కి మనం ఈ రోజు విజయవాడలో ఉన్న ఒక హౌస్ కి అయితే వచ్చేసాము. ఇంటీరియర్ ఎలా ఉందో చూసేద్దాం. ఎంట్రన్స్ అయితే ఇదనమాట. ఇది కానూరులో ఉంది. హౌస్ వచ్చేసి అంజలి గారి హౌస్. సో లోపలికి వెళ్దాం, మేడం తో మాట్లాడి లోపల హౌస్ కూడా చూద్దాము రండి. హాయ్ మేడం. హాయ్, బాగున్నారా మేడం? చాలా బాగుంది మేడం మీ హౌస్. థ్యాంక్ యూ. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది సింహద్వారం అన్నమాట. డిజైన్ చూడండి ఒకసారి. అంటే మేడం మీరు ఇలా కావాలని అడిగారా? దగ్గర ఉన్న సెలెక్షన్స్ ని బట్టి మాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇది పెట్టారు. ఓకే. ఇది కూడా అంతే. లైక్ ఇది కూడా వాళ్ళ స్టోర్ లో షీట్స్ ఉంటాయి, లామినేట్ షీట్స్ ఉంటాయి. సో మాకు ఈ షీట్ కావాలి, నా బ్యాక్గ్రౌండ్ ఇది ఉండాలి టీవీ యూనిట్ కి అని చెప్పినప్పుడు ఇది వాళ్ళు సెలెక్ట్ కస్టమైజ్డ్ అంటే ఇది మొత్తం కన్సోల్ ఉంటే బాగుంటుంది అని ఒక 3D ఫార్మాట్ లో మన ఇంటికి టీవీ ఇక్కడ వస్తుంది, సోఫా ఇక్కడ ఉంటుంది అని చూపించారు రాజేష్ గారు. దాన్ని బట్టి ఓకే అంటే నాకు ఒక ఐడియా వస్తుంది, నాది ఇలా ఉంటుంది. సో నేను ఇంకా ఇది ఓకేనా కాదా అన్నది. తర్వాత దీనికి రాఫ్టర్ షీట్స్ అంటే ఎంట్రన్సెస్ హాల్ లో మనకి ఆడ్ వన్ గా కనిపిస్తది కదా, సో విడివిడిగా పెడితే. సో అందుకని కన్సాలిడేటెడ్ గా పెడితే, ఇది కన్సాల్ టీవీ యూనిట్ కింద పెడితే మనం ఇక్కడ కూర్చొని ఏదైనా మూవీ వాచ్ చేసినప్పుడు అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అన్న ఒక ఫీల్. ఇది అంతా లైక్ విన్నీ గారు థాట్, వినీష్ గారు 7 ఇంటీరియర్స్ అతని థాట్ ఏంటి అంటే మీరు కన్సాల్ చేయించుకుంటే మీకు హాఫ్ ద వాల్ లైక్ ఒక అంబియన్స్ కూడా లగ్జరియస్ గా ఉంటుంది అనుకున్న దాంట్లో వచ్చేస్తది. జస్ట్ షీట్స్ పెట్టడం ఫినిషింగ్ బాగుంటుంది అని. ఇక్కడ రాఫ్టర్ షీట్స్ కూడా చాయిస్ అదే మ్యాట్ ఫినిషింగ్ లామినేట్స్. అండ్ ఇది ఇక్కడ డోర్ ఉందా? జస్ట్ ఇది మీరు ఓపెన్ చేస్తే ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఓకే. అక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ డోర్ ఉంది, కానీ తెలియట్లేదు అట్లా. మీకు అలవాటు అయిపోయింది కాబట్టి మీకు తెలుసు. మాకు కొత్తగా తాడుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎక్కడ మేము అంత కొత్తగా చూడలేదు. అంటే మామూలు మనం ఇప్పుడు ఎన్ని 3 BHKs లో ఉన్నా ఇది డోర్ అని దానికి గుమ్మం రావడం తెలుస్తుంది, పైన దర్వాజా రావడం అవన్నీ ఉంటాయి. బట్ దీనికి అలా పెట్టలేదు. చాలా పని కూడా పట్టింది దీనికి. అవునా? ఎందుకు అంటే ఈ ఫిట్టింగ్స్ లోకి మళ్ళీ ఈ లోపల డోర్ కూడా రావాలి కదా, కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి, లాక్ రావాలి, మళ్ళీ రాఫ్టర్ షీట్ ప్రాబ్లం అంటే ఆడ్ వన్ గా కనిపించకూడదు. కలర్ కూడా ఇంత వాల్ ఆక్యుపై చేస్తున్నప్పుడు ప్లెజెంట్ కలర్ అయితే బాగుంటుంది. హీస్ నాట్ సాటిస్ఫైడ్. మళ్ళీ మేడం ఇది యాడ్ చేద్దాం, బాగుంటుంది, అంత ప్లెయిన్ గా ఉంది కదా, అలా కాకుండా అవి యాడ్ చేద్దాం. చెక్స్ యాడ్ చేశారు. ఓకే, వాళ్ళే చెప్పారు. అండ్ అది కూడా అంతే లీవ్స్. యాక్చువల్లీ మేము ఎక్కడ ప్రింట్రెస్ట్ లో చూసాము, చూసి ఇది విన్ని గారు ఇది బాగుంది కదా, మనకి ఓకే అవుతుందా, మనకి దొరుకుతుందా ఇది అని అడిగినప్పుడు జస్ట్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇంత కస్టమైజ్ చేపించి, ఆ రోజు మాది గృహప్రవేశం ఉంది. అయితే రాత్రి 11 వరకు ఆయన కూడా మాతో పాటు ఇక్కడే కూర్చొని దగ్గరని మొత్తం ఫిట్ చేపించారు. ఎందుకంటే కొత్త కదా ఇది పెట్టడం, మళ్ళీ వర్కర్స్ కి వదిలేస్తే వాళ్ళు ఎలా పెడతారు, ఒక్కటి అటు ఇటు మిస్ప్లేస్ అయినా అందమంతా పోతుంది. లైక్ ఇవన్నీ అంటే లైక్ ఈ అడ్జస్ట్మెంట్ లైక్ లెంత్ ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ 3 రావాలి, 2 రావాలి, చాలా చిన్న వర్క్ లైన్స్ గ్రూవ్స్ అంతా. కానీ కస్టమైజ్డ్ వర్క్ ఇది మళ్ళీ దొరకదు. చాలా కష్టపడి చేపించారు. మేమేమనుకున్నామంటే పోనీలేండి గృహప్రవేశం అయ్యాక వద్దు మేడం, గృహప్రవేశానికి బాగుంటుంది ఎదురుగా చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది అని ఆయన పెట్టించారు. లేదండి ఈ కలర్స్ కూడా యాక్చువల్లీ ఈ బ్లూ మీద వైట్ బాగుంటుంది. ఈ కబోర్డ్స్ బాబు రూమ్. సో ఇది బేబీ బాయ్, సో బ్లూ కి వెళ్ళాం మేము. బట్ దీని మీద మళ్ళీ
ఈ వైట్ కాంబినేషన్ ఇది కూడా అంతే మేము Pinterest లో చూసాము మాకు ఇది కావాలి ఇలా ఉంటే బాగుంటుంది అని జస్ట్ వాట్సాప్ లో షేర్ చేసాము బట్ హీ గాట్ దట్ ప్రింట్స్ తెచ్చి ఆయన అతికిచ్చి ఓకే లైక్ ఎలా ఉందంటే మేము అలా ఇమేజ్ లో ఇలా బయటకు వచ్చినట్టు మీరు ఎలా అయితే అనుకున్నారో సేమ్ అలానే ఇచ్చేసారు అయితే. అంతే వీడికి అవెంజర్స్ చాలా ఇష్టం మా బాబుకి సో మేమేమనుకున్నాం ఫస్ట్ వాల్ పేపర్ అనుకున్నాం బట్ వాల్ పేపర్ ఇట్స్ లైక్ ఇది హాఫ్ ది స్టడీ టేబుల్ ఆక్యుపై చేస్తే కనిపించదు సో హీ గెట్ థాట్ లైక్ మారిపోతే అంటే మామూలుగా మనీకి ఆశపడే వాళ్ళు అయితే దే కెన్ సే లైక్ 10,000 వాల్ పేపర్ అవుతుంది పెట్టేయచ్చు బట్ హీస్ నాట్ లైక్ తను ఏం చెప్పారు అంటే మళ్ళీ పెరిగే కొద్దీ ఆశ అంటే లైక్ ఇంట్రెస్ట్ మారుతుంది ఇప్పుడు అవెంజర్స్ ఉంది రేపు ఫుట్బాల్ ఉంటుంది అదే బ్లైండ్స్ అయితే ఈజీ మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫుట్బాల్ అడిగారు అనుకో తీసి అది వేయించచ్చు బట్ వాల్ పేపర్ అలా చేంజ్ చేయలేరు లైక్ తను మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా సేవ్ చేసి ఇది చాలా తక్కువ అంటే లైక్ కంపేర్ టు 10 ఇట్స్ లైక్ 3,000 అంతే అంటే పొద్దున వాడు ఫుట్బాల్ అడిగితే వాల్ పేపర్ మళ్ళీ 10 అవుతుంది ఇది అయితే మీకు లో మెయింటెనెన్స్ ఈజీ క్లీనింగ్ కూడా ఇది పీవీసీ షీట్స్ ఓకే సో వాక్యూమ్ చేస్తే చాలు ఓకే ఎప్పటికప్పుడు డస్ట్ పడినా వాక్యూమ్ చేసుకుని సరిపోతుంది ఇంకా కొన్ని మేము తెచ్చుకున్నాము మనకి ఇది నేను అడిగాను బాబు రూమ్ లో కావాలి అని చెప్పి బట్ ప్లేస్ ఆఫ్ ఫిట్టింగ్ అన్నది వాళ్ళే చేశారు ఇక్కడ అంటే రూమ్ మొత్తం మీద ఆ కార్నర్ సెలెక్షన్ సెవెంత్ ఇంటీరియర్ వాళ్ళు బాగుంటుంది లైక్ ఇంటీరియర్స్ కదా ప్రాపర్ గా జడ్జ్ చేయగలిగారు మాకు కరెక్ట్ నెక్స్ట్ హాల్ వెళ్ళిపోతాం ఉన్న తక్కువ ప్లేస్ అయినా మనకి ఏ చిన్న చీపురు కట్టది ఉంది కదా సూపర్ కార్నర్ చిన్న కార్నర్ అంత చిన్న కార్నర్ కూడా వదలకుండా స్పేస్ అంతా యూజ్ చేసుకునే విధంగా ఇంటీరియర్ అయితే డిజైన్ చేశారు అంటే మనకి తెలియని కూడా ఇది ఇక్కడైతే బాగుంటుంది ఇది ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పి మనం కొన్నిసార్లు చిన్న మైన్యూట్ థింగ్స్ మిస్ అయిపోతాయి ఇప్పుడు ఆ చీపుర్లో ఉంది బేసికల్ గా ఐలాండ్ ఉంది మేబీ నాకు వాడే కొద్ది అవసరం అనిపించేదేమో ఆన్ ద డే 1 నాకు అనిపించేది కాదు కానీ అది పెట్టడం వల్ల నాకు 80-90% ఆఫ్ థింగ్స్ సేవ్ అయిపోతున్నాయి ఇన్ కేస్ ఐలాండ్ లేకపోతే ఏమైపోతుందో అన్న భయం వచ్చింది వాల్ పేపర్ వాల్స్ లేకపోతే ప్లెయిన్ బ్రిక్స్ ఫ్యాషన్ కానీ మేము అనుకున్నాము మాకు బ్రిక్ వాల్ కావాలి ఇది టైల్స్ లైక్ లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఇది పోదు టైల్ కానీ బ్రిక్ ఫినిషింగ్ లైక్ కలర్స్ పర్టికులర్లీ ఇది కొంచెం డార్క్ అయినా కొంచెం లైట్ అయినా ఇంత అందం ఉండదు సో కంప్లీట్ ఇదే కలర్ బాగుంటుంది సేమ్ ఎగ్జాక్ట్ బ్రిక్ కలర్ ఈ వాల్ టు ఆ వాల్ మొత్తం ఆయనే చూస్ చేశారు కలర్స్ అన్నది అండ్ పైన సీలింగ్ కూడా మీరు చూస్తే ఇంత లైట్ ఉండాలి ఈ ఎల్ఈడి కలర్ ఉండాలి తనే చెప్పారు తనే ఉండాలి అలా ఉంటేనే మీకు ఆ లగ్జరియస్ ఎఫెక్ట్ వస్తుంది ఆర్ఎల్స్ కామ్ లైక్ మేమేం అడిగాము అంటే వామ్ లుక్ అడిగాం బట్ మాకు తెలియదు అంటే దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ హౌస్ మాది మా కల్లా ఏంటి అంటే మాకు ఇది ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం తప్ప ఎక్కడ దొరుకుతుంది ఏ లైట్ కలర్ బాగుంటుంది మాకేం తెలియదు సో ఫైనల్లీ విని గారు మాకు ఇక్కడ ఇలా వార్మ్ లుక్ కావాలి అంటే ఈ లైట్ కి వెళ్ళండి మేడం ఇంత ఎల్ఈడి పవర్ కి వెళ్ళండి ఇది బాగుంటుంది సో మొత్తం ఆయన చెప్పిన ప్రకారమే కలర్స్ లైట్స్ కావాలి ఉయ్యాల ఉండడం నాకు చాలా ఇష్టం బట్ నాకు ఎక్కడ పెట్టాలి తెలియదు సో ఇది కూడా సేమ్ విని గారు నాకు ఉయ్యాల కావాలి హాల్లో ఎక్కడ పెట్టాను అన్నప్పుడు మేము యాక్చువల్లీ మా లెక్క ప్రకారం ఇక్కడ పెట్టించుకుందాం అనుకున్నాం బట్ హీ సజెస్టెడ్ లైక్ డైనింగ్ టేబుల్ మిస్ అవుతారు మేడం రేపు జనాలు ఉన్నప్పుడు సో అలా వద్దు ఇది కొంచెం ఈ హుక్ కొంచెం ముందుకు వేయించుకోండి సో అక్కడ ఫ్యాన్ వస్తుంది ప్రశాంతంగా ఫుడ్ తినేయచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉండొచ్చు అండ్ ఈ ఉయ్యాల వచ్చేసరికి ఇది ఇటు తిరుగు ఇటువైపు ఉంటుందా ఇప్పుడు దీన్ని ఓకే అడ్జస్టబుల్ ఇలా అనేస్తే మనకి ఇటు వచ్చేస్తుంది ఓకే సో దట్ ఇంకొక 3 మెంబర్స్ ఇక్కడ యాడ్ ఆన్ అయిపోయి తినేయచ్చు సరదాగా కూర్చోవచ్చు వాళ్ళు తింటున్నా ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పచ్చు కూర్చోవచ్చు సో ఇది కూడా ఆయన థాట్ ఇలాంటిది చాలా బాగుంది ఇది ఇలాంటిది ఒకటి ఉంటుంది తీసుకోమని తెలియదు కదా క్రాకరీ యూనిట్ కూడా
ఓ ఇక్కడ యాక్చువల్లీ మేము క్రాకరీ యూనిట్ ఇక్కడ అనుకున్నాం డిజైన్. Hmm. క్రాకరీ యూనిట్ ఇక్కడ ఉంటే డైనింగ్ కి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. అవును. అలానే యాక్చువల్లీ నేను గ్రీన్ టీ ఆర్ Hmm. హెర్బల్ టీస్ ఎక్కువ తీసుకుంటా. ఉమ్, సో ఇలా ఓపెన్ క్యాబినెట్ లాగా అంటే లైక్ ఓవెన్ మీద మీరు చూసి అది కెటిల్, ఈ పక్కన గ్రీన్ టీ మిక్సెస్ ఇవన్నీ. ఓకే. సో ఇది అంతా బాగుంటుంది సెటప్. లైక్ ప్రశాంతంగా like అవును, టీవీ చూసుకుంటూ తాగేయచ్చు. మళ్ళీ అవును. దానికోసం కిచెన్ కి వెళ్ళే పని లేకుండా. ఓకే, ఇది యాక్చువల్లీ వావ్, బాగుందండి. స్లైడ్. స్లైడ్ డోరా? ఎందుకు అంటే ఇదేమవుతుంది, ఎవరైనా చుట్టాలు వచ్చినా జనాలు బయట వాళ్ళు వచ్చినా కూర్చున్నప్పుడు వీఆర్ లూజింగ్ అవర్ ప్రైవసీ అనమాట. అంటే మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, వాష్ ఏరియా అంతా అటు ఉంటుంది. అవును, వీళ్ళు వచ్చారని అది నీట్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఇదే కదా తిప్పలు. అండ్ దీన్ని వర్కింగ్ ఉమెన్ నా వల్ల అవును. సో ఇది వేసేస్తాను అనుకో, నాకు అసలు Finish. ఏం జరిగినా సంబంధం లేదు. అంతే ఇక్కడ వరకు నీట్ గా ఉంటుంది. అంతే. అండ్ సేమ్ థింగ్ లైక్ ఏసీ కూడా లైక్ అవును, మళ్ళీ లోపలికి వెళ్తే ఎక్కువ అది కావాలి. ఆయన చెప్పారు విని గారు, లైక్ ఇది వేస్తే మీరు ఇక్కడ హాల్లో ఏసీ లేకుండా విజయవాడలో అవ్వదు. ఉండలేరు. సో ఏసీ వేస్తే మీకు ఇది చాలా సేవ్ చేస్తుంది మేడం, చల్లగా ఉంచుతుంది అని అవును. చెప్పి. కానీ మేము ఇంత స్లైడ్ అంటే లైక్ ఇంత మంచి లగ్జరియస్ ఫినిషింగ్ వస్తుంది మా బడ్జెట్ లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అనుకోవాలా? జస్ట్ ఇట్ లైక్ 80 to 70,000 లోనే కంప్లీట్ ఫినిష్ విత్ యాక్రిలిక్ గ్లాస్. ఓకే. ఇది మేము గ్లాస్ ఫినిషింగ్ అడిగాము, బట్ ఆన్ కాషన్ ఆఫ్ మై కిడ్, లైక్ బాబు ఉన్నాడు బాగున్నా ఎప్పుడైనా ఫోర్స్ గా వేస్తే అది స్లైడ్ జారిపోతుంది మేడం, అది సేఫ్ కాదు. ఈ యాక్రిలిక్ పగలదు, ఫైబర్ వస్తుంది, మీకు ఎంత ఫాస్ట్ గా వేసినా ఏం కాదు. ఆయనే వద్దు అని చెప్పి ఈ ఇది వేయించుకున్నారు, వేయించారు. ఆల్ ప్లెయిన్ వాల్ ఉంది కదా. అయిపోతుంది. సో ఈ ప్యాటర్న్ ఇది కూడా ఇలా ఉండాలి అంటే లైక్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, అవును. బట్ ఇలా పెడితే మొత్తం ఓకే, ఈ ప్యాటర్న్ ఇలా ఉండాలని డిజైన్ చేశారు, డిజైన్ నుండి దగ్గర నుండి పెట్టి చేయించారు. ఓకే ఓకే. దీని లోపల కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మేము సార్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అలా ర్యాండమ్ గా నచ్చింది. సూపర్ ఉంది మేడం, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. నాకు ఇదే కావాలి అని అంటే యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకొచ్చారు. సూపర్ బాగుంది, డిజైన్ కూడా చాలా ట్రెండీ డిజైన్, ఎప్పుడు ట్రెండీ డిజైన్. అండ్ ఇంకా ఇది కూడా ఈ లైన్ అండ్ వాళ్ళ ఆఫీస్ లో ప్లెయిన్ ఉంటుంది, బట్ మా ఇంటికి బాగోదు ఇంత వాటికి ఇదొక్కటి ఎందుకు మిస్ చేయడం అని తను జిగ్జాగ్ ప్యాటర్న్ బాగుంది. ఈ డిజైన్ చాలా బాగుంది. ఇదన్నమాట. సో ఇలా అండి, ఇది ఇప్పుడు ఈ కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా వాళ్ళే చెప్పారు? ఓకే, బాగుంది మేడం, నాకైతే బాగా నచ్చింది. చాలా బాగుందండి కలర్ కానీ, ఈ డిజైన్ కానీ, ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈ కలర్ కి కలర్ బాగుంటుంది అన్నది ఒక క్యాటలాగ్ ఇవ్వడంలో జరిగింది. లైక్ ఒక రూమ్ ఒక థీమ్ ఫాలో అయ్యారు బేసికలీ. ఆ రూమ్ అంతా రెడ్ అండ్ బ్లూ వైట్, ఇదంతా పర్పుల్. ఓకే, ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ బెడ్ తో సహా. ఓ, బెడ్ కూడానా? మా బెడ్ కొని 10 years అయింది, మొత్తం లామినేట్స్ పోయి మేము అమ్మేద్దాం అంటే లైక్ వద్దు మేడం, ఎందుకు అమ్ముకోవడం, నేను రీమోడలింగ్ చేస్తా, మీరు చూడండి మీకు మొత్తం నచ్చుతుంది అన్ని. లైక్ దీనికి సెట్ అయ్యేటట్టు మురికి అంటే మా బాబు మురికి చేయకుండా అది కూడా ఆగేటట్టు హీ చూస్ దట్ కలర్స్. గ్రే కలర్ యాక్చువల్లీ మా బెడ్ వేరే కలర్ లో ఉండింది పాత, దాన్ని గ్రే కలర్. అంటే పాత బెడ్ ని రీమోడల్ చేసి ఈ కుషన్ మళ్ళీ దెబ్బలు తగలకుండా పిల్లలకి ఇక్కడ కుషన్ ఇదంతా కుషన్ పెట్టించి మొత్తం క్లోజ్ చేపించారు. మీరు చూస్తే ఇట్ వాజ్ లైక్ బెడ్. ఇది కొత్తగా మేము ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళి తీసుకున్నట్టు ఉంది, బట్ ఇది 10 years ఓల్డ్ బెడ్. అవునా, చాలా బాగా చేశారు మేడం కానీ డిజైన్. మాకు తెలియదు, మాకు కొత్తగానే కనిపిస్తుంది. ఓకే, సో ఇది కూడా డిజైన్ చేసింది వాళ్ళే. ఈ వాల్ పేపర్ సెలెక్షన్ కూడా లోపల ఇది కూడా నాకు ఐ వాజ్ లైక్ వెరీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు వాల్ పేపర్ డిజైన్ తెలియలేదు, ఎందుకు అంటే చిన్న చిన్న వాటికి డెసిషన్స్ తీసుకోగలం కానీ ఇంత వాల్ ఎలా ఇమాజినేషన్ కూడా నాకు రాలేదు. కబోర్డ్, ఈ వార్డ్రోబ్, ఈ వాకింగ్ వార్డ్రోబ్ డోర్స్, కింద మళ్ళీ రాఫ్టర్ షీట్ రావాలి, మళ్ళీ ఆ లీవ్స్ వచ్చే కలర్స్ ప్యాటర్న్స్ తోనే మళ్ళీ చాలా బాగుంది. అసలు మీరు ఇందాక నుంచి అక్కడ అడ్డున్నారని ఆగాను. చాలా బాగుంది మేడం ఇది. ఈ బ్లైండ్ ఉంది, ఎక్సలెంట్ లుక్ అండి ఇదైతే. పర్ఫెక్ట్ మ్యాచింగ్ అసలు దానికి, ఇది వాల్ పేపర్ చాలా బాగుంది. లైక్ చాక్లెట్ రూమ్ లాగా, లైక్ ఫర్ సపోజ్
మీరు Oh. ఏదైనా రెడీ అవుతున్నారు అండ్ యూ డోంట్ నో లైక్ సమ్వన్ ఇస్ టాకింగ్ హియర్ ఆర్ సమ్వన్ ఇస్ దేర్ అవుట్ సైడ్ అండ్ ఇది ఓపెన్ కిచెన్. ఓకే, సో అవును. మనం అంత గబాలను బయటకు వచ్చి ఇక్కడ డ్రెస్ వేసుకోవడానికి అవ్వదు. సో ఈ డోర్ క్లోజ్ చేసేసుకోవచ్చు. అయితే బెడ్రూమ్ తెలుస్తుంది మీకైతే. అసలు ఇప్పుడు మీరు డోర్ వేసే వరకు ఇది ఫోల్డబుల్ డోర్ అని నాకు తెలియదు. ఇది యాక్చువల్లీ స్లైడ్ పెట్టించుకోవచ్చు. స్పేస్ ఆక్యుపై చేసేది వద్దు, బై ఫోల్డ్ డోర్ పెట్టండి అన్నది కూడా వినిగర్ థాట్ 7 years. అండ్ ఇది ఇలా స్టిక్ ఆన్ అయితే ఉండిపోతుంది. బాగుంది. అండ్ ఇది వాకింగ్ వార్డ్రోబ్. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి డిజైన్, ఇది వచ్చేసి వార్డ్రోబ్. వార్డ్రోబ్ లైక్ బట్టలు లైక్ అన్ని అంటే ఇది ఇక్కడ వరకు కంప్లీట్ వాల్ వార్డ్రోబ్. చూస్తే ఇది కూడా ఇలా ఓకే వార్డ్రోబ్. అండ్ ఇంతవరకే నా థాట్ పెట్టించుకుందామని, బట్ ఇంకా స్టోరేజ్ పెరుగుతుంది మేడం. ఆప్షనల్ కింద ఇది కూడా ఉంచేసుకోండి. ఓకే, ఇటువైపు కూడా పెట్టేశారు. అండ్ ఇక్కడ ఒక రాడ్ పెట్టారు సో దట్ ఇప్పిన బట్టలు సెకండ్ టైం యూజ్ అయినవి బయట కనిపించకుండా నీట్ గా ఉండేటట్టు లోపలికి వెళ్ళిపోతే బాగుంది మేడం. థాట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనకు ఒకవేళ ఏదైనా చిన్న రూమ్ ఉన్నా దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్తారు. వినిగర్ వెళ్ళి తీసుకొచ్చారు ఈ మిర్రర్ మాకు. బికాస్ ఐ జస్ట్ ఇంత వాల్ ఉంది, మామూలుగా చిన్న చిన్న మిర్రర్స్ పెడితే బాగోదు. మిర్రర్ పెద్ద కావాలి, ఫుల్ కనిపించాలి. మనకి అదే కదా ఉండేది. సో ఇది కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. సూపర్, బాగుంది మేడం. ఇది ఆయన చూస్ చేశారు. అవునా, ఓకే. ఇక బాల్కనీలోకి వచ్చేసాము. ఇది కూడా 7 years వాళ్ళే సజెస్ట్ చేశారు. లైక్ ఇట్స్ పాలిగ్రానైట్. మీకు పక్కన టచ్ చేస్తే తప్పితే తెలియదు. ఇట్స్ లైక్ ఏ టైల్ ఫినిష్. టైల్స్ అలానే ఉంది. అండ్ మళ్ళీ పైప్ లైన్స్ కనిపించకుండా ఉండడానికి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు గ్రీన్ గ్రాస్ పెట్టారు. ఇప్పుడు అక్కడ లోపల పైప్ ఉందా? అసలు ఏం తెలియట్లేదు, చెప్తే తప్ప ఏది తెలియట్లేదు మాకు. చాలా బాగా డిజైన్ చేశారు మేడం. కింద కూడా గ్రీన్ గ్రాస్ వేసేసారు. లైక్ ఇది మల్టీ యూటిలిటీ బాల్కనీ ఇచ్చారు, బట్ డ్రై బాల్కనీ కింద మేము చూస్ చేసుకున్నాం. మేడ్ ఇట్ పాసిబుల్ లైక్ ఒక గార్డెన్ ఎఫెక్ట్. అవును, ప్లెజెంట్ గా కూర్చుని ఒక కప్ ఆఫ్ కాఫీ తాగడానికి నీట్ గా ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ. మీకు ఎక్కడ మన ఇంట్లో చీపిరి కనిపించవు, ఇక్కడ ఉన్నాయి. అవి బయట కనిపిస్తే చండాలంగా ఉంటుంది. మూల పెట్టేస్తే బల్లులు పురుగులు వస్తాయి. స్పేస్ లో మళ్ళీ ఆ పైప్ లైన్ చూసారు కదా, అది డిస్టర్బ్ అవ్వకుండా ఇంత స్పేస్ లో పెట్టేశారు. ఇది చెయ్యి కూడా తిరగలే పాపం, చాలా కష్టపడి స్క్రూస్ కట్టి పెట్టారు దీంట్లో. జస్ట్ ఇలా పుల్ చేసుకునేది. వాక్యూమ్ కానీ చీపుర్లు, బాత్రూమ్ క్లీనర్స్ అన్ని లోపల పెట్టేస్తుంది. మనకి ఏం కనిపించలేదు బయటకి. అని అంత చిన్న ప్లేస్ కి కూడా యూజ్ అయ్యేలాగా పెట్టారు చక్కగా. ఫంక్షనాలిటీ వైజ్ ఎలా హెల్ప్ చేసుకోవాలి అన్నది కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంటీరియర్ అంతా మాకు చూపించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.